ఎవరిపైనైనా పగున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్ ఏం చేయలేకపోతున్నప్పుడు కొంతమంది గలీజ్గా ఏం చేస్తారు, చేతబళ్ళు బాణమతులు ఎంచుకుంటారు. అదే ఒకవేళ సినిమా వాళ్ళ మీద పగుందనుకో, వాళ్ళకి చేసే చేతబళ్ళు ఎట్లుంటే తెలుసా? గొడవలు పక్కన పెట్టి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వస్తే మాట్లాడు అని అల్లు అర్జున్కి చెప్తున్న అరవింద్. ఎట్లుంది తెలుసా ఈ తమ్నేలు? ఆయన గొడవలు పెట్టుకోకు అని చెప్తే పెట్టిన తమ్నేల్ లాగా లేదు, వాళ్ళ ఫ్యాన్స్ మధ్యలో గొడవ పెట్టేటందుకే పెట్టిన తమ్నేల్ లాగా ఉంది. ఇది ఎట్లుందంటే అల్లు అర్జున్ జోబ్లో ఒక సీక్రెట్ మైకు, అరవింద్ గారి జోబ్లో ఒక సీక్రెట్ మైకు పెట్టి బయటనే ఇట్లా బ్యాన్ వేసుకొని కూర్చొని ఇంటర్ చూసారు. సినిమాలలో చూస్తాం మనము వాళ్ళు ఏమేమి మాట్లాడుతారో సీక్రెట్గా, అట్లా ఇంటే రాసినోడు రాసినట్టే ఉంది. ఈ ఛానల్ వాళ్ళదే ఇంకో గొప్ప తమ్నేల్ ఉన్నది, చూడుండ్రు. అది కూడా నారమ్మ చనిపోయినప్పటి నుంచి నీళ్లు కూడా ముట్టుకోలేదు. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మంచి నీళ్ళు అడిగిన అల్లు అర్జున్. అసలు ఎట్లుంటదంటే ఆయన భార్య అయినా ఎవరన్నా వచ్చిర్రు అనో లేకుంటే ఏదైనా పని ఉందనో అటు పక్కకు పోయి ఉంటుందేమో, కానీ వీళ్ళు మాత్రం ఏదో అల్లు అర్జున్ని నీడలాగా ఫాలో అయినట్టే రాస్తారు. అసలు అప్పుడు దాకా మంచి నీళ్ళు ముట్టుకోలేదు, దాని తర్వాతనే ముట్టుకుంటారు. అసలు ఎట్లుంటే అంటే తమ్నేల్స్ కొన్నేమో వాళ్ళ మధ్యలోనే పుల్ల పెట్టేటట్టుకుంటాయి, కొన్నేమో అసలు వాళ్ళే చూసుకుంటే షీ అవ్వా ఇట్లా పెట్టిరేంది అని సిగ్గుపడేటట్టుకుంటాయి. ఏంది అసలు అది? అయినా ఇలాంటి కంటెంట్ ఇలాంటి తమ్నేలు పెడుతున్నందుకే యూట్యూబ్ ఛానల్ని తిట్టుకుంటున్నారు జనాలు.